హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. క్యాప్సికమ్ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ ఎక్కువ కాకుండా, డీప్ ఫ్రై కాకుండా, మామూలుగా ప్యాన్ ఫ్రైగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం శనగపిండి, ఉప్పు, కారం, కొద్దిగా వాము, జీలకర్ర వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. క్యాప్సికమ్ మనకు ఏవే పీసులుగా అంటే ఏగా షేపులుగా కావాలంటే అలా కట్ చేసుకోండి. నేను ఒక్కొక్కరి 3 షేపులుగా కట్ చేశాను. ఇది ఒక షేప్ అండి. చాలా బాగున్నాయి ఈ షేప్ అయితే. ఇలాగ వేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసేసేసేయండి. ఇంకా పిండి కూడా పట్టుద్ది. ఇంకా అటు ఇటు బాగా ముంచి వేసుకుంటే బాగా వచ్చినాయండి. ఇవి ఏంటంటే సాంబార్ కింద సైడ్ డిష్గా, లేకపోతే పిల్లలకి స్నాక్ ఐటెంగా కూడా చేసి ఇవ్వచ్చు. క్యాప్సికమ్ చాలా మంచిది హెల్త్కి. మీరు కూడా అంటే క్యాప్సికమ్ కర్రీ వండినా తినరు. ఇంక క్యాప్సికని అలాగా ఫ్రైడ్ రైసుల్లో వేసినా ఎలాగ వేసినా ఏరు పెట్టేస్తారండి. అందుకని ఇలాగ ఒక్కసారి ఎప్పుడైనా బజ్జీలాగా వేసి ఇచ్చారంటే ఇలాగ ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇవి చాలా బాగున్నాయని చెప్పి తినేస్తారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి క్యాప్సికమ్ బజ్జీ. సాస్ వేసి ఇచ్చేసానండి, చాలా బాగుంది. టమాటా సాస్ వేసుకుని అయినా కూడా తినచ్చు. టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.